ఓకే ఓకే యా వాళ్ళకి తెలుసులే కానీ వేణుగోపాల్ రెడ్డి గారు రియాక్ట్ అవ్వండి. ఏంటి దీని వెనక ఏమైనా వ్యూహం ఉందంటారా? రాజు గారు, ముందుగా ప్రైమ్ లైన్ వీక్షకులకి, ప్యానల్ ఉన్న సభ్యులకి నమస్కారం, గుడ్ మార్నింగ్. ఇక్కడ ముందుగా రమేష్ గారు రైజ్ చేసిన పాయింట్స్ గురించి మాట్లాడే ముందు, తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు జరుపుకుంటున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే ఈరోజు గర్వంగా ఫీల్ అవుతున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పసుపు జెండా ఎగరవేస్తున్నాం. పసుపు జెండా వెనకున్న కార్యకర్తలందరికీ మహానాడు సెలబ్రేషన్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి మహానాడు 2026 విషెస్. ఫస్ట్ ఇక్కడ రెండు విషయాల గురించి చెప్పాలి రాజు గారు. మొదటిది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడుతున్నారు అన్న దాని మీద డిబేట్ టాపిక్ కాబట్టి దాని గురించి ఆలోచన చేస్తే రమేష్ గారు చాలా ఏమంటారు డిప్లొమాటిక్ ఆన్సర్ ఇచ్చారు. రమేష్ గారు ఒక నిమిషం, నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి ప్లీజ్. చాలా డిప్లొమాటిక్ ఆన్సర్ ఇచ్చారు. రమేష్ గారు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కేవలం ఏమంటారు అన్ప్లాన్డ్ ప్రెస్ మీట్, అసలు ప్లాన్ లేదు, ఇక్కడ ఎక్కడ కూడా రాజకీయం చేయట్లేదు, లేకపోతే మీడియా డైవర్ట్ చేయట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను దానికైతే ఖచ్చితంగా ఏకీభవించాను రాజు గారు ఇక్కడ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఏమైపోయిందంటే ఒక అన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఏంటంటే ఎలా అయినా కూడా నేను లైమ్ లైట్లోకి రావాలా, ఎలా అయినా కూడా నన్ను ఈరోజు ప్రజల్లో నా పేరు నాడాలన్న ఉద్దేశంతో ఈరోజు మహానాడు సెలబ్రేషన్ జరుగుతున్న సందర్భంలో కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి సేమ్ అదే స్టోరీ రిపీట్ చేశారు. ఇక్కడ పెద్ద తేడా ఉండదు. ఇందాక పెద్దలు చెప్పినట్టు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రజల తరపున మాట్లాడతారో, లేకపోతే ప్రజల ఇబ్బందుల గురించో, లేదా రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడుతారో అనుకోవడం మన మూర్ఖత్వం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లన్నీ కూడా యథావిధిగా ఆయన చేసిన కుట్రలు, ఆయన చేసిన కుతంత్రాలు, లేకపోతే ఆయన చేయబోయే వాటి గురించే ఉంటాయి తప్ప గొడ్డల పార్టీ గొడ్డల గురించి, లేకపోతే అక్కడ ఎప్పుడో 30-40 సంవత్సరాల ముందర ఈ జనరేషన్ వాళ్ళకి తెలియని హత్యల గురించి మాట్లాడడము, లేకపోతే మొన్న వచ్చి మళ్ళీ ఇంకో ఫేక్ అబద్ధం మెగా డిఎస్సీ లేదు కుంభకోణం జరిగింది అన్నట్టు మాట్లాడడం, ఇలాంటి అబద్ధాలు చెప్పడానికే ప్రెస్ మీట్ పెడతారని చెప్పి మనకు అర్థమైపోతుంది. సరే, ఆయన ప్రెస్ మీట్ పెట్టుకున్నాడు, ఆయన ఏం మాట్లాడతారనేది ఆయన ఉద్దేశం మనకు సంబంధం లేదు. అది పార్టీ క్యాడర్ కి దిశానిర్దేశం చేస్తాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరపున పోరాటం చేస్తాడా, లేకపోతే ఇంకోటి చేస్తాడా అనేది పక్కన పెడితే మేము ఎక్కడ ఆయన గురించి మేము పట్టించుకోలేదు. ఆయన ప్రెస్ మీట్ గురించి భయపడే పరిస్థితి కూడా ఈ రోజు లేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఈ రోజు మహానాడు సెలబ్రేషన్స్ అనేది ఇప్పుడు కాదు, 44 సంవత్సరాలుగా ఈరోజు ఎంత అనుస్థితి వచ్చినా, ఎలాంటి విపత్తు సమయంలో అయినా, లేకపోతే రాష్ట్రంలో ఎలాంటి అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కార్యకర్తలకు భరోసా ఇవ్వడం కోసం మేము ఈరోజు ఈ మహానాడు సెలబ్రేషన్ చేసుకుంటాం. రాజుగారు మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ అండి. ఎందుకంటే మహానాడు సెలబ్రేషన్స్ అనేది గవర్నమెంట్ కి సంబంధం లేదు. మహానాడు అనేది ఒక పార్టీ ఈవెంట్. వాళ్ళు ఏదైతే ప్లీనరీ సమావేశాలు చేసుకుంటారో మేము కూడా మహానాడు అనేది కార్యకర్తల కోసం, అలాగే పార్టీ దిశానిర్దేశం కార్యకర్తలకు వివరించడం కోసం, నాయకులకి కార్యకర్తలకు మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా పనిచేయడం కోసం ఈ 3 రోజుల మహానాడు పండుగ సెలబ్రేషన్ జరుగుతుంది. దీంట్లో పార్టీ విధానాల గురించి మాట్లాడతారు, కార్యకర్తలు ఎలా చూసుకుంటారో మాట్లాడతారు, పార్టీ కార్యకర్తల కోసం ఏం చేసిందో మాట్లాడతారు. అధికారంలో ఉన్నాం కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మేము ఇచ్చిన హామీలు నెరవేర్చామా లేదా దాని గురించి మాట్లాడతారు. ఒకవేళ హామీలు నెరవేర్చి ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొస్తున్న వాటి గురించి ప్రజలకు వివరించాలని ప్రయత్నం చేస్తారు. ఇలాంటి వాటి మీదనే చర్చ జరుగుతుంది. రాబోయే రోజులు ఏం చేస్తాం అనేది కూడా చెప్తారు. ఇక్కడ నెక్స్ట్ రమేష్ గారు మాట్లాడుతున్నప్పుడు 2 పాయింట్స్ రైజ్ చేశారు. ఒకటి ఏమన్నారంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికి కూడా హామీలు నెరవేర్చలేదని చెప్పి ఒక అబద్ధం చెప్తున్నాడు. దానికి ఖచ్చితంగా ఈ రోజు రమేష్ గారు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ అమలు చేశాం. మొదటి సంవత్సరం మేము ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ రోజు ప్రజలకి చేరినాయి. మీరు అన్న ప్రకారం నిరుద్యోగ భృతి ఇచ్చి ఒక నిమిషం బ్రదర్, ఒక నిమిషం రమేష్ గారు, ఒక నిమిషం అండి, ఒక నిమిషం ఆగండి. మీరు మాట్లాడినప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేస్తారు. రమేష్ గారు ఒకసారి ప్లీజ్ నోట్ చేసుకుంటే, మీరు నోట్ చేసుకుంటే టైం అవుతుంది కదా. ఓకే ఓకే, మీరు నోట్ చేసుకోండి, తర్వాత మీరు టర్మ్ వచ్చినప్పుడు మాట్లాడండి. ఒక్క నిమిషం ప్లీజ్ రాసుకోండి, తర్వాత ఓకే ఓకే రమేష్ గారు ఆగండి. కరెక్ట్ అంటారా? రమేష్ గారు నోట్ చేసుకోండి. మీరు మాట్లాడేటప్పుడు ఎవరు అర్థం రాలా మీకు? ప్లీజ్ తప్పకుండా తప్పకుండా. ఇక్కడ 2 విషయాల గురించి మాట్లాడు. ఒకటి వచ్చి సూపర్ 6 హామీలు అమలు చేయాలని చెప్పి, రెండోది వచ్చేసి నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదని చెప్పి మాట్లాడుతున్నాడు. సూపర్ 6 హామీలు అమలు చేశామని చెప్పి ఈరోజు కళాఖండిగా ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకంటే మేము ఇచ్చిన ఈరోజు మహిళలకు ఇచ్చిన ఈరోజు ఏదైతే అమ్మఒడి పథకం ఉందో, లేకపోతే సూపర్ 6 హామీల్లో భాగంగా ఫ్రీ సిలిండర్స్ ఏదైతే ఉందో, లేకపోతే పెన్షన్స్ పెంపు ఏదైతే ఉందో, లేకపోతే ఈరోజు మెగా డిఎస్ ఏదైతే ఉందో, లేకపోతే ఈరోజు విద్యార్థులు సార్ ఇక్కడ ఒకటి సార్, మీరు ఇచ్చిన హామీల్లో నెరవేర్చిన వాటి గురించి మాకు అనవసరం. ఒక్క నిమిషం సార్, నెరవేర్చిన వాటి గురించి మాకు అనవసరం. మీరు ఇస్తానన్నటువంటి వాటిలో 2 ఇవ్వలేదు. ఆ రెండింటికి సంబంధించినటువంటి ఆన్సర్ కావాలి. ఇప్పుడు రమేష్ గారు వాదనది ఏమంటారు?
ఇక్కడ ఒకటి బ్రదర్ రాజు గారు నిరుద్యోగ భృతి గురించి మాట్లాడుతున్నాడు. మా ప్రభుత్వం ఏంటంటే నిరుద్యోగ భృతి ఇచ్చి ఈ రోజు యువకుల్ని మోసం చేసే పరిస్థితి కూటమి ప్రభుత్వానికి అవసరం లేదు. కూటమి ప్రభుత్వం అలాంటి పరిస్థితుల్లో లేదు. ఈ రోజు మేము ఏం చేస్తున్నామంటే ఆ నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ రోజు రాష్ట్రానికి పెట్టుబడుల వరద వస్తుంది. ఈ రోజు రాష్ట్రానికి కొన్ని వందల కంపెనీలు పెట్టుబడులు వచ్చి లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి ఏదైతే యువగలం పాదయాత్ర సమయంలో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు హామీ ఇచ్చామో ఆ హామీ నెరవేరుస్తుంది. ఆ రకంగా ఏంటంటే యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ భృతి అనేది 3,000 రూపాయలు 4,000 రూపాయలు డబ్బులు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు అనవసరంగా ఈ రోజు అనవసరంగా వాళ్ళు ఏమైపోతారంటే గాడి తప్పే పరిస్థితి ఉంటది. గతంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే స్కీమ్లు ఇచ్చి మరి అలాంటప్పుడు హామీ ఇవ్వకూడదు కదా సార్ మీరు? కరెక్టే. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఆలోచిస్తున్నారు, బాగానే ఉంది. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు. అధికారంలోకి రాకముందు నిరుద్యోగ భృతి 3,000 ఇస్తే గాడి తప్పుతారు కాబట్టి ఇవ్వకూడదు అనేటటువంటి మాట ఎందుకు చెప్పలేదు? అప్పుడు మాత్రం మేము ఇస్తామన్నారు. మరి ఇప్పుడు మాత్రం అది గాడి తప్పే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఉద్యోగ అవకాశాలు కల్పించే వరకన్నా ఇవ్వండి మీరు మరి నిరుద్యోగ భృతి. రమేష్ గారు ప్లీజ్. రమేష్ గారు మీరు ఆగాలి. మీకు కాదు. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, రాష్ట్రం ఎలాంటి పరిస్థితులకు తీసుకుపోయారనేది మాకు తెలియదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల అధికారంలో ఉన్న రోజుల్లో రాష్ట్ర ఖజానాన్ని ఏ పరిస్థితులు తీసుకుపోయారు, రాష్ట్రం ఎలాంటి పరిస్థితులకు వెళ్ళిందని మేము అధికారంలోకి వచ్చి నాకు తెలిసింది. ఈ రోజు దాంట్లో భాగంగానే ఏం చేస్తే ఈ రోజు మనం ఈ రోజు గాడి తప్పిన ఈ రోజు ప్రభుత్వం గాడి తప్పిన ఈ ఫైనాన్షియల్ కండిషన్ బయటికి తీసుకొస్తాము, మళ్ళీ గాడిలో పెడతామనే ఉద్దేశంతోనే ముందుకెళ్తుంది. ఈ రోజు సంక్షోభాలను చూసుకోవడం, సంక్షోభాల నుంచి బయటపడడం అనేది, లేకపోతే సంక్షోభాల నుంచి అవకాశం సృష్టించడం అనేది మా నాయకుడికి ముందు నుంచి తెలుసు. ఆ విజనరీ నాయకుడు కాబట్టి ఈ రోజు ప్రజలందరూ విశ్వసించి మాకు 164 స్థానాలు ఇచ్చారు. ఖచ్చితంగా ఈ రోజు ఏంటంటే ఇచ్చిన హామీ కట్టుబడి ఉన్నాం. మేము ఈ రోజు నిరుద్యోగ భృతి ఇవ్వలేదంటే దానికి కారణాలు ఉన్నాయి. ఈ రోజు రాష్ట్ర ఖజానా అవ్వచ్చు, లేకపోతే ఈ రోజు యువతకు తప్పుదారి పట్టించకూడదన్న ఉద్దేశంతో మేము ఈ రోజు అలాంటి పరిస్థితులకు తీసుకెళ్లకుండా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న యువతని ఉద్యోగాలు కల్పించి వాళ్ళు కూడా ఒక దారిలోకి వస్తే రాష్ట్రం కూడా పెరుగుతారని చెప్పి నేను చెప్తాను.